థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మ్యాడీ మాటల్స్ విందాం ఇప్పుడు. హలో అండి, నా పేరు మ్యాడీ. ఇక్కడ వచ్చిన పెద్దలకి, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. ఫస్ట్ చౌర్యపాఠం సినిమా టీం తరపు నుంచి ఈగిల్ టీం వాళ్ళందరికీ బ్లాక్ బస్టర్ హిట్ తరపున అందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాం. అండ్ కార్తిక్ ఘట్టంనేని గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్, అండ్ నాకు కూడా కంగ్రాచులేషన్స్. నేను కూడా అందులో ఒక పార్ట్ అయినందుకు నన్ను కూడా ఆయన ఒక పార్ట్ కింద చేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తిక్ గారు నేను కలిసి 2010 దిస్ బాయ్ దట్ గర్ల్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం యూట్యూబ్లో. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత కార్తిక్ గారు చిన్నగా ఎదుగుతూ ఓకే నా ఫ్రెండ్స్ని కూడా నేను లాగాలి అని చెప్పని నన్ను ఎడ్వర్డ్ అని ఇందులో క్యారెక్టర్ చేశారు, ఈగిల్లో కూడా చేశారు తను కూడా. సో ఒక్కొక్కరికి చిన్నగా పుష్ ఇచ్చుకుంటూ తీసుకుంటూ వస్తూ ఉన్నారు. అందులో మా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కూడా అలాగే పుష్ ఇస్తూ కార్తిక్ గారు ఒక్కొక్కరిని లిఫ్ట్ చేసుకుంటూ తీసుకొస్తూ ఉన్నారు. సడన్గా ఒక రోజు ఫోన్ చేసి ఒక క్యారెక్టర్ ఉంది ఇలా ఒక సినిమా అన్నారు. డన్, ఓకే బాగా చేసేద్దాం అన్న. ఓకే ఆఫీస్కి వచ్చాయన్నారు. డైరెక్టర్ తీసుకెళ్ళి పరిచయం చేశారు. డైరెక్టర్ చూసి ఓకే డన్, ఫైన్, లాక్ అని అలా లాక్ అయిపోయింది. హ్యాపీగా షూటింగ్కి వెళ్ళిపోయాం. థ్యాంక్స్ నిఖిల్ నన్ను యాక్సెప్ట్ చేసినందుకు క్యారెక్టర్కి. అండ్ త్రినాథరావు అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు సెట్కి వచ్చిన ప్రతిసారి ఏ రా బాయ్ బలి చేస్తున్నావురా, ఎక్స్ప్రెషన్ చూశాను రా, అదిరిపోయింది ఇది అని మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ నాకు నెక్స్ట్ ఇంకా చేయడానికి చాలా ఎంకరేజ్మెంట్ దొరికింది. అండ్ మా ఇంద్ర ఈ సినిమా నుంచే పరిచయం ఒక బ్రదర్ లాగా అయిపోయారు, వెరీ సపోర్టివ్. అండ్ మా పాయల్ రాధాకృష్ణ, వెరీ సపోర్టివ్ పర్సన్. అంజి బాబు, సలీం భాయ్ అంటే సెట్లో ఫుల్ ఫన్, ఏదో ఒకటి చెప్పి నవ్విస్తూనే ఉంటాడు. అండ్ సినిమా అంతా కూడా అలాగే చేసాం ఫుల్ ఫన్గా. అండ్ ముందు మీరు ఇంకా చాలా చూస్తారు. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ. అమ్మ చాలా భయంగా ఉన్నా కూడా మాట్లాడేశాను, ఏదైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. Done. Thank you. Done. Thank you Thank so you. much.